జేఎన్ఆర్ఐ పాలసీ అన్నలందరికీ నమస్కారం. నేను జీడబ్ల్యూసి సంస్థ నుంచి సౌదీ శాఖ సలహాదారుని మహమ్మద్ ఫారూక్. నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, మనకు పోయిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము మన గల్ఫ్ అన్నల గురించి ఎవరికి ఏం చేయలేరు. అసెంబ్లీలో కూడా మన గురించి ఎవరు మాట్లాడినోడు చూడలేడు అసెంబ్లీలో. ఇప్పుడు మనకు ఒక జీవన్ రెడ్డి గారు మన గురించి అసెంబ్లీలో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ అరేంజ్ చేసి, మన గల్ఫ్ అన్నలు గల్ఫ్ కమిటీ సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులందరినీ ఒక దగ్గర చేర్చి ఒక మీటింగ్ అరేంజ్ చేసి మన సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముంగట పెట్టడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించి మనకు వాగ్దానం చేసిండు, సెప్టెంబర్ 17వ తారీఖు తర్వాత ఒక బోర్డుగా అలోన్ చేస్తామని. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ పరంగా చూస్తే బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకా ఏవేవో పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల గురించి మాట్లాడుకుంటే మన గల్ఫ్ వాళ్ళ గురించి స్పందించి మాట్లాడింది ఒక జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు దీంట్లో పార్టీ పరంగా కాదు, ఏ పార్టీ అయినా కానీ మనకు అన్నీ ఒకటే. కానీ కాకపోతే మన గల్ఫ్ వాళ్ళ గురించి మాట్లాడింది ప్రత్యేకంగా ఒక జీవన్ రెడ్డి గారు. మనం అందరం కలిసి ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని ఒకవేళ దేవుడి దయ వల్ల అతను గెలిచిందనంటే మన బాధలన్నీ తీరుతాయని మనకొకటి ఆశ ఉంది. ఎందుకంటే అతను చేసిన పనులు బాగున్నాయి. ఎన్నోసార్లు మన గల్ఫ్ అన్నల గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడైనా కానీ వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం నెరవేరాలనంటే మనము జీవన్ రెడ్డి గారికి మన ఫ్యామిలీ పరంగా, మన బంధువుల పరంగా ప్రతి ఒక్కళ్ళు గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క అన్నలు మన ఊర్లలో మన ఫ్యామిలీకి తెలియజేయండి, జీవన్ రెడ్డి గారికి ఓటు వేయాలని. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ పరంగా చూస్తే ఏడు డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లు అంటే బాల్కొండ, కొర్ట్ల, మెట్పల్లి, జగిత్యాల్, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఈ పరంగా ఉన్నాయి. ఈ గ్రూప్లలో ఎంతమంది మన ఈ డిస్టిక్లకు వెళ్ళి ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటోళ్ళకు చెప్పి ఈ జీవన్ రెడ్డికి ఓటేయుడి, మన బాధలు తీరిపోతాయి, మనకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని దయచేసి మీరు చెప్పండి. నా మనవి మీ అందరికీ ఏంటంటే, మనకు ఎవరైతే మన గురించి మాట్లాడుతారో వారికే ఓటు వేయండి. ప్రత్యేకంగా బీజేపీ అని, టీఆర్ఎస్ అని, కాంగ్రెస్ అని నేను అంటలేను. మనకు ఎవరైతే మన గల్ఫ్ గురించి కొట్లాడుతారో, మన గల్ఫ్ గురించి మాట్లాడుతుండో వాళ్ళకే ఓటేయాలని మీ అందరినీ కోరుచున్నాను. ఓకే, జై ఎన్ఆర్ఐ పాలసీ. అందరికీ నమస్కారం.